మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరులో శ్రీ గురుపీఠం బాలాలయంలో ఈ నెల 24న దత్తాత్రేయ మహాస్వామి షిరిడి సాయిబాబా బాల విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని శ్రీ గురుపీఠం వ్యవస్థాపక చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ తెలిపారు. బర్దీపుర దత్తగిరి ఆశ్రమం నుంచి అవధూతగిరి మహారాజ్ హాజరవుతున్నారని తెలిపారు. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధి స్మృతింతే దేహిమాం రక్ష భక్తింతే దేహిమాం దృఢాం గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థో గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమః తస్మై శ్రీ గురువే నమః. జటాధరం పాండురంగం శూలాస్తం కృపార్యం సర్వజాడ్యహరం వందే విశ్వదత్తం జగద్గురుం. భగవాన్ శ్రీ 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 విశ్వయోగీశ్వర్జీ మహారాజ్ గారి ఆశీస్సులతో మరియు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారి ఆశీస్సులతో వారి ఆధ్వర్యములో నిర్మించబడుతున్న శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు గ్రామంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ నిర్మాణము అనుదినం నిరంతరంగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుతూ ఈ నెల 25వ తారీఖున స్లాబ్ వేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో ఈ నెల 24వ తారీఖు చైత్ర బహుళ పాడ్యమి రోజున శ్రీ గురుపీఠ ప్రాంగణంలోని బాలాలయంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ షిరిడి సాయిబాబా యొక్క బాల విగ్రహాలను ప్రతిష్ఠ చేయడానికి బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు సూచన మేరకు నిర్ణయించిన మేరకు ఆ రోజు ఉదయం 5 గంటలకు గూడూరు గ్రామంలో శ్రీ అవధూతగిరి మహారాజ్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు బర్దీపూర్ జైరాబాద్ వారి ఆశీస్సులతో వారి ఆగమనముతో ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన శ్రీ మారెల్ల మోహన్ రావు గారు శ్రీ గురుపీఠం ట్రస్ట్ సభ్యులు మరియు శ్రీ సాయి దర్బార్ మేనేజింగ్ ట్రస్టీ వారి ఆధ్వర్యంలో వారి భజన బృందము మరియు సాయి భక్తులు పాల్గొని గూడూరు గ్రామస్తులు అందరితో కలిసి నగర సంకీర్తన 5 గంటలకు ప్రారంభించేసి 6 గంటల వరకు శ్రీ గురుపీఠ ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ సాయిబాబా మరియు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమంతో పాటు అభిషేక అర్చన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత హవనము ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు హవన కార్యక్రమం చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ హవనములో దత్తాత్రేయ మూల మంత్రము, రుద్రము, నమ్మకం చెంకుతో పాటు సాయిబాబా మూల మంత్రము, నమ్మకం చెంకుతో పాటు ఈ హవన కార్యక్రమము, హవన పూజా కార్యక్రమము చేపట్టబడుతుంది. ఆ తర్వాత శ్రీ గురు ఆరతి తర్వాత శ్రీ షిరిడి సాయిబాబా మధ్యాహ్నారంతో ముగించుకొని శ్రీ దత్తాత్రేయ మహాస్వామి సాయిబాబాల ప్రసాద వితరణలు, శ్రీ సాయిబాబా విభూతి వితరణలు చేసిన తదనంతరము
అక్కడ అన్నప్రసాద వితరణ భక్తులందరికీ అందజేయబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ అవధూతగిరి మహారాజు గారు వారి ప్రవచనాన్ని భక్తులందరికీ అందజేస్తారు. అదేవిధంగా శ్రీ మారెళ్ల మోహన్ రావు గారు కూడా వారి ప్రవచనాన్ని అందజేస్తారు. ఈ సందర్భంలో గత నెల మనము భగవాన్ శ్రీ విశ్వేశ్వరజీ మహారాజు గారి కరకంలో వచ్చే శిలాన్యాస కార్యక్రమం చేసుకుందాం. చిత్రమాలికలతో కూడిన వార్తలతో కూడిన శ్రీ గురువైభవం అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ పుస్తకాలు కూడా అందరికీ ఇక్కడ అందించడం జరుగుతుంది. ఆ తదనంతరము ఈ భవిష్యత్తులో నిరంతరంగా జరుగుతున్న ఈ ఆలయ నిర్మాణంలో భక్తులందరూ పాల్పంచుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని భక్తులందరికీ వివరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామి ఆశీస్సులు పొంది తరించాలని, అందరికీ స్వామి యొక్క ఆశీస్సులు లభించాలని ప్రార్థిస్తూ